మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై కోర్టుకు హాజరవుతున్నారు. గతంలో అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఇవాల్టితో జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుండటంతో కోర్టుకు వస్తున్నారు. ఇదే కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే 14 రోజుల రిమాండ్ ముగియడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ కాపీను నాంపల్లి కోర్టుకు ఇవ్వనున్నారు అల్లు అర్జున్. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. ఇటు ఇప్పటికే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి. దీంతో కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా, రిమాండ్ విధిస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకు భారీగా ఫ్యాన్స్ రావచ్చనే అంచనాతో టైట్ సెక్యూరిటీ పెట్టారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి ఈ రోజు రిమాండ్ ముగియడంతో అయితే ఈ రోజు అల్లు అర్జున్ మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరవబోతున్నారు. అయితే రిమాండ్ పొడిగిస్తుందా లేకపోతే ఎటువంటి డెసిషన్ తీసుకునేది అయితే ఉత్కంఠగా నెలకొంది. అయితే మరి కాసేపట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు రాబోతున్నారు. ఇప్పటికే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కోర్టు దగ్గర ఉన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ అయితే హైకోర్టు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో అల్లు అర్జున్ రాబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. దీంతో ఫ్యాన్స్ కూడా అక్కడికి భారీగా చేరుకునే నేపథ్యంలో టైట్ సెక్యూరిటీ పెట్టారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, మరికొద్దిసేపట్లోనే నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రాబోతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్కు సంబంధించిన లీగల్ టీంతో పాటు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కోర్టుకు చేరుకోవడం జరిగింది. గతంలోనే ఈ నెల 13న అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో కోర్టులో హాజరయ్యి తనకు సంబంధించి మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ హైకోర్టు జారీ చేసింది. కాబట్టి ఆ కాపీస్ని న్యాయమూర్తి ముందు చెప్పే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ను కూడా నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. దీనిపై పోలీసులని కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత విచారణ వాయిదా వేసే అవకాశం ఉంది. మామూలుగా అయితే రిమాండ్ ఖైదీలను చెంచల్గూడ జైలు నుంచి రిమాండ్ ముగియడంతో వారిని నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి తర్వాత రిమాండ్ పొడిగించడం అలా ప్రాసెస్ ఉంటుంది. కానీ అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు హైకోర్టు జారీ చేసింది. కాబట్టి ప్రస్తుతం ఆ బెయిల్పై బయట ఉన్నాడు. దానికి సంబంధించిన ఆర్డర్స్నే ఇప్పుడు అల్లు అర్జున్ న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు భారీగా ఇక్కడికి చేరుకొని దాదాపు 200 నుంచి 300 మంది పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది. మళ్ళీ అల్లు అర్జున్ వస్తే ఇక్కడికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీ భద్రతను అయితే ఇటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రెగ్యులర్ బెయిల్ కూడా, ఎందుకంటే మధ్యంతర బెయిల్ మాత్రమే హైకోర్టు అల్లు అర్జున్కి ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ని నాంపల్లి కోర్టులోనే తీసుకోవాలి, అక్కడికే వెళ్ళాలని చెప్పడంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా అల్లు అర్జున్ న్యాయవాదులు వేయడం జరిగింది. దానిపైనే ఇక్కడ హాజరయ్యి తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరే అవకాశం ఉంటుంది. దానిపైన విచారణ అనంతరం తర్వాత కేసు వాయిదా వేసే అవకాశాలు కనబడుతున్నాయి. పోలీసులు కూడా దీనికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ స్టేట్మెంట్ని కూడా చిక్కడపల్లి పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు 3.5 గంటల పాటు అల్లు అర్జున్కు సంబంధించి ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ అంతా కూడా దీనికి సంబంధించి ఏదైతే కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇక నాంపల్లి కోర్టు దగ్గర అయితే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్కి సంబంధించి సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. పోలీసులు అయితే భారీగా మోహరించారు. మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ వస్తాడని చెప్పేసి సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. లోపటైతే నాంపల్లి కోర్టులో న్యాయవాదులు అల్లు అర్జున్కి సంబంధించిన లీగల్ టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అల్లు అర్జున్ రాకున్నా, ఒకవేళ న్యాయవాదులే కోర్టు దృష్టికి ఆర్డర్స్ కాపీస్ తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేసి రెగ్యులర్ బెయిల్ కూడా అల్లు అర్జున్కి మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోరే అవకాశం ఉంది. ఆ పిటిషన్ పైన విచారించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సమాచారం
సమాచారం ఇవ్వడంతో ఇక అల్లు అర్జున్ ఏదైతే ఆన్లైన్లో వర్చువల్గా కోర్టుకు హాజరవుతున్నాడు. ఇప్పుడు పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఇక రావడం లేదు కాబట్టి ఆయన అడ్వకేట్స్ వాళ్ళ మామ కోర్టుకు హాజరయ్యారు. అల్లు అర్జున్ వర్చువల్గా హాజరవుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అవకాశం ఉంది కాబట్టి వర్చువల్ గా హాజరవడానికి రెడీ అయ్యారా అంటే టైట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశాడు. అల్లు అర్జున్ వచ్చే నేపథ్యంలో ఫాన్స్ భారీగా మోహరించే అవకాశం ఉంది కాబట్టి వర్చువల్ గా హాజరవుతున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే అల్లు అర్జున్ని రిమాండ్కి తీసుకొచ్చిన సమయంలో నాంపల్లి కోర్టులో విపరీతమైన అడ్వకేట్స్ కావచ్చు తొక్కిసలాట జరిగేంత కండిషన్ ఉంది. కాబట్టి మళ్ళీ అది రిపీట్ కావద్దని చెప్పేసి కూడా పోలీసులు సూచన చేసినట్టున్నారు. అందుకోసమే అల్లు అర్జున్ వర్చువల్గా హాజరవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆన్లైన్లో కోర్టుకు హాజరవుతారనే పోలీసులు చెప్తున్నారు. ఇక ఆయన ఇక్కడికి వస్తే మళ్ళీ కోర్టులో కొంచెం బాగా రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర కోర్టులకు కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కాబట్టి అల్లు అర్జున్ వర్చువల్గా విచారణకి హాజరవుతున్నట్టు తెలుస్తుంది. ఆయన న్యాయవాదులు ఇక్కడ ఆయన తరఫున హాజరవుతున్నారు కాబట్టి ఫిజికల్గా ఆయనకు సంబంధించిన బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని కూడా ఏదైతే బెయిల్కి సంబంధించిన ఆర్డర్స్ని కోర్టుకు సబ్మిట్ చేసి ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు దాఖలు చేశారు. కాబట్టి కోర్టు విచారించి ఏ నిర్ణయం తీసుకుంటుందని మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం కనబడుతుంది. అల్లు అర్జున్ ఒకవేళ నాంపల్లి కోర్టుకు వస్తే మళ్ళీ ఇక్కడ రద్దీ పెరిగి కోర్టులో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయనని ప్రస్తుతం వర్చువల్గానే హాజరు కావాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన ఆన్లైన్లోనే విచారణకు హాజరయ్యి కోర్టుకు న్యాయమూర్తి ముందు హాజరయ్యి తన వివరణ ఇచ్చే అవకాశం కనబడుతుంది. తనకు మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే హైకోర్టు ఇచ్చిందో బెయిల్కి సంబంధించి వాటి కాపీస్ను కూడా ఆన్లైన్ ద్వారానే చూపించే అవకాశం ఉంది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఆయన అల్లు అర్జున్ ఇక్కడ రావట్లేదు, అతను వర్చువల్గానే విచారణకు హాజరవుతున్నారు. ఆయన తరపున అడ్వకేట్స్ హాజరయ్యారు కాబట్టి అల్లు అర్జున్ని వర్చువల్గా న్యాయమూర్తి విచారణ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సురేష్, మొన్న జరిగిన రిపోర్ట్లో కూడా విచారణలో కూడా నాంపల్లి కోర్టు అయితే రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ ఈసారి కూడా ఏ విధంగా ఉండబోతుంది? నాంపల్లి కోర్టు డెసిషన్ మీద అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ అయిన పరిస్థితి, ఆ డీటెయిల్స్ ఏంటి? 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉంది కాబట్టి ఇప్పుడు 2 వారాలే అయింది. ఇంకా 2 వారాలు అల్లు అర్జున్కు బెయిల్ ఉంది. అందులో భాగంగానే రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్ళాలంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ న్యాయవాదులు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేయబోతున్నారు. ఇక హైకోర్టులో కూడా ఈరోజు 2 వారాల తర్వాత విచారిస్తామన్నారు. కానీ హైకోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ కావచ్చు మరో పిటిషన్ విచారణ లిస్టు కాలేదు. మండే రోజు అల్లు అర్జున్కి సంబంధించిన విచారణ ఉండబోతుంది హైకోర్టులో. హైకోర్టులో విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటారా లేకుంటే ఈ కేసును ఈరోజు విచారించి వాయిదా వేసి హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సోమవారం హైకోర్టులో అల్లు అర్జున్కి సంబంధించిన కేసు విచారణ జరగబోతుంది. ఈరోజు న్యాయమూర్తి హైకోర్టుకు వచ్చి ఉంటే ఈ రోజే అల్లు అర్జున్కి సంబంధించిన పిటిషన్పై విచారణ జరిగి ఉండేది. కానీ న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఆయన పిటిషన్ని సోమవారం విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు తెలిపినట్టు తెలుస్తుంది. సోమవారం రోజు హైకోర్టులో అల్లు అర్జున్కి సంబంధించిన పిటిషన్ పైన విచారణ అనంతరం నాంపల్లి కోర్టు ఒకవేళ అక్కడి నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ వస్తాయి వాటికి సంబంధించి ఉత్తర్వులను పాటించే అవకాశం కనబడుతుంది. ఇక నాంపల్లి కోర్టు కూడా ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించి విచారణతో పాటు సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా బెయిల్పై బయట ఉన్నారు. వారు కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు ఈ కేసులో 18 మందిని చేర్చడం జరిగింది పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు. కేసుకు సంబంధించిన దాదాపు అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు కొన్ని వీడియోస్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ వీడియోస్తోనే 9 నిమిషాల వీడియోని తయారు చేసి పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే చిక్కడపల్లిలో 3.5 గంటల పాటు అల్లు అర్జున్కి సంబంధించిన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. కేసు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు సంబంధించిన ఈరోజు డేట్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ వర్చువల్గా ఈరోజు హాజరవుతున్నారు. ముందుగా కోర్టుకే వస్తాడని చెప్పేసి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అల్లు అర్జున్ రిమాండ్ చేసే సమయంలో కోర్టులో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని న్యాయమూర్తి వర్చువల్గానే అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి సంబంధించిన కేసు విచారణ జరగబోతుంది. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. పోలీసులను కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
రైట్, థ్యాంక్ యూ సురేష్.